దేవుని మహిమకై వాడకుమని నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లో గుర్తు చేయనా. ఓ అన్న, ఓ అక్క, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్డేమీ లేదంటూ చాటి చెప్పాలా. మండే ట్యూస్డే ఏ రోజైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని. సమ్మర్ వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లో గుర్తు చేయనా. ఓ అంకుల్, ఓ ఆంటీ, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్డేమీ లేదంటూ చాటి చెప్పాలా. కోపం ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరవవద్దని. ఫీవర్ కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లో గుర్తు చేయనా. ఓ అన్న, ఓ అక్క, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్డేమీ లేదంటూ చాటి చెప్పాలా. చాటి చెప్పానా, చాటి చెప్పానా. అవునా? అమెరికా వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పాటలో భావం గ్రహించారు కదండి. మరి ఈరోజు సోషల్ మీడియా చాలా భయంకరంగా వాడుతున్నారు. మరి అది దేవుని మహిమార్థమే వాడాలనే భావంతో మరి చక్కని పాట మరి వినిపించారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. స్టార్ట్. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే రైల్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే రైల్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్యా. 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 ఒక్క నిమిషం ఆగండి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే రైల్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే రైల్లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే
గుడ్ ఈవినింగ్ డే అందరు చప్పట్లు కొడదాం గట్టిగా.